రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పెడ్డలింగపూర్ గ్రామ సమీపంలోని సబ్స్టేషన్ దగ్గర రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగలపల్లి మరియు ఇల్లంతకుంట రెండు మండలాలకు చెందిన బస్వాపూర్, అంకుషాపూర్, నరసింహులపల్లి, బాలమల్లుపల్లె, అలాగే పెద్దలింగాపూర్, రామోజీపేట, చిక్కుడువానిపల్లి, దాచారం గ్రామాల రైతులు అందరూ ఈరోజు టెంట్ వేసుకొని 11/6 కాలువ పనుల ప్రారంభం గురించి రైతులు పాల్గొని రైతులు రీలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. రైతులు మాట్లాడుతూ మాకు రంగనాయక సాగర్ నుంచి నీటిని విడుదల చేసినా కూడా మాకు నీరు రావడం లేదని, అలాగే పోయిన ప్రభుత్వంలో కూడా ఈ కాలువ పనులు పూర్తి చేయాలని కోరడం జరిగిందని, ఇంకా ఆ కాలువ పని కొంచెం ఉండడం జరిగిందని, దానికి పూర్తి పరిహారం చెల్లించి మాకు మిగిలిన కాలువ పని చేసి మాకు కాలువ ద్వారా నీరును రైతుల పంట పొలాలకు అందించాలని, దీని ద్వారా 1000 ఎకరాలకు నీరును అందించడం జరుగుతుందని రైతులం మీ మీడియా ద్వారా కోరుకోవడం జరుగుతుందని, మాకు ఇప్పటికే పంట పొట్టకు వచ్చిందని, నీరు లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి కాబట్టి మాకు న్యాయం చేయాలని, లేదంటే రైతు సచ్చుడా కాలువ ద్వారా నీరు వచ్చుడాని జరుగుతుందని, మాకు అప్పటి వరకు మా ఈ రీలే నిరాహార దీక్షలు కొనసాగుతాయని తెలుపుతున్నామని రైతులు మాట్లాడుతున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు సుధాకర్ రెడ్డి, అమ్ముల అశోక్, నవీన్, రమేష్, ఈరా, కొమరయ్య, రవికుమార్ తదితరులు రైతులు పాల్గొన్నారు. జై రైతన్న, జై రైతన్న, జై జై రైతన్న, జై జై రైతన్న, జై రైతన్న, జై జై రైతన్న, జై జై రైతన్న. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై కిసాన్, జై కిసాన్, జై జవాన్. ఈరోజు పెద్దలింగాపురం, రామాజీపేట, చిక్కుడువాన్పల్లె, నరసింహులపల్లె, బాలవాన్పల్లె, బస్సాపూర్ ఆరు వెల్జీపూర్, ఎద్దనుకుంట ఈ 8 గ్రామాల ప్రజలు నీళ్లతోని అల్లాడుతుండ్రు. ఎందుకంటే రంగనాయక సాగర్ నుండి 6వ నెంబర్ ప్యాకేజీ కాలువ దాచారం శివారులో గల బోటిపల్లెకి వచ్చి కాలువ ఆగిపోయింది. అక్కడి నుంచి నరసింహులపల్లె వరకు దాదాపు కిలోమీటరు గత 10 సంవత్సరాల నుంచి కాలువ పెండింగ్ ఉండి ఈ ఏరియా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే 6 గాళ్ళు కష్టపడ్డ పంట ఎండిపోతుంటే రైతులు అల్లాడుతుంటే ఇక్కడున్న స్థానిక ఆఫీసర్లు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. దయచేసి మరి ఇది ప్రజల పాలన అని చెప్పుకునే కాంగ్రెస్ గవర్నమెంటు ఇప్పటి వరకు కూడా ఈ రైతు గ్రామాల ప్రజలను ఎవరు కూడా చూసిన పాపాన పోలే. ఇక్కడ రైతులు ఎండిపోతుంటే వాళ్ళకు అక్కడ చికెన్లు వండించుకొని చేపలు వండించుకొని తినే మంత్రులు కనబడుతున్నారు మాకైతే. కాబట్టి దయచేసి పాలకవర్గం అంటే ఆఫీసర్లకు కూడా తప్పు ఉందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే అక్కడ రంగనాయక సాగర్ నుంచి అటు నీళ్ళు వస్తాయి మెదక్ జిల్లాకు, ఇక్కడ సిరిసిల్ల జిల్లాకు రావు. ఇది ఏమన్యాయం? మరి ఇది ఎవరిని తప్పు పట్టుకోవాలి మేము రైతులందరం? కాబట్టి ఈ కిలోమీటర్న్నరకే ఇంత కష్టపడితే గిన్ని రోజుల నుంచి ఆగితే మరి ఎన్ని రోజులు ఆగుతాయి ఈ రైతులు ఏమైపోవాలి? ఒక్కసారి కలెక్టర్ గారు కానీ లేకపోతే ఈ సంబంధించిన ప్రాజెక్టు ఆఫీసర్లు కానీ సందర్శించి ఈ పంటకు ఇప్పుడే ఒక వారం రోజులల్లో పరిష్కారం చేసే ఆలోచన కూడా వాళ్ళకు ఉన్నది. కానీ మరి ఎందుకు భయపడుతున్నారు? నిన్న మొన్న దాకానేమో ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పిర్రు. మేము ఎలక్షన్ కోడ్ అయినాక తర్వాతనే ఇవాళ దీక్ష స్టార్ట్ చేసినాం. దయచేసి ఆఫీసర్లు అందరూ కలెక్టర్ గారు ఇమ్మీడియట్ రావాలి. ఈ దీక్ష అయిపోయే వరకు మాకు నీళ్ళు వచ్చి పొలాల ఉన్నంత వరకు, పొలాల నీళ్ళు పడేంత వరకు రిలే నిరాక్ష కొనసాగుతుంది. ప్రజలు చాలా ఆగ్రహతో ఉన్నారు. ఇది మాత్రం గమనించి రైతులను వెంటనే ఆదుకోవాలని కోరుతున్నాను. పెద్దలింగాపూర్లో టెంట్లు వేసుకొని రైతులు ఆందోళనకు దిగుచున్నారు. ఎందుకంటే రంగనాయకుల సాగర్ నుండి 11/6 ప్యాకేజీ కింద కాలువ మన పెద్దలింగాపురం వరకు వచ్చి, అంటే పెద్దలింగాపురం దాకా రాకుండా దాసారం దగ్గరికి వచ్చి ఆగిపోవడం వల్ల ఒక్కరిద్దరు రైతులకు ఓన్లీ 1,50,00,000 రూపాయలు ప్యాకేజీ వాళ్ళకి ఇచ్చేది ఉంది. ఆ ప్యాకేజీ వాళ్ళకి ఇస్తే మన పెద్దలింగాపురం రైతులకు చెరువులు నిండడానికి,
మరియు రైతులు ఇక్కడ పెద్దలింగాపూర్ కానీ, రామోజీపేట కానీ, చిక్కుడంపల్లె కానీ, దాసారం కానీ, ప్లస్ మళ్ళా బసాపురం, బాన్వాన్పల్లె, బద్దెనపల్లి, అంకుశాపూర్ దాకా ఈ కాలువ పోతుందండి. అది ఆ కాలువ పోవడానికి ఇప్పుడు రైతులు కరెక్ట్ పొట్టకచ్చినాయి చేన్లు. రైతుకు ఎలాంటి ఆధారం లేకుండా, నీళ్లు లేకుండా, ఒక 600-700 గదాల రైతులు బోర్లు వేసినా కానీ ఒక బొట్టు నీళ్ళు రాకుండా, ఎద్దేస్తే రైతు ఏడిసిన వ్యవసాయం బాగుపడదు, ఎద్దేడిసిన వ్యవసాయం బాగుపడదని చాలామంది రైతులని అంటారు. కానీ రైతులకు ఎవరు ఏమి చేసింది లేదు, రైతులకు ఏం లేదు. రైతే వెన్నెముక అంటారు, వ్యవసాయమే ముఖ్యమంటారు అందరు అంటారు. కానీ రైతులకు ఎవరు ఏం చేసింది లేదు. మేము దాదాపు ఒక 2 నెలల నుంచి మేము ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్లో కూడా కొట్లాడినాం. ఇప్పుడు కూడా మళ్ళీ అదే పరిస్థితి ఉన్నది. మాకు దయచేసి మాకు పెద్దలింగాపూర్కు ఈ కాలువ ప్యాకేజీ కింద ఎంతమందికి 2-3 రైతులకు వచ్చేది ఉంది. ఆ రైతులకు ప్యాకేజ్ ఇచ్చి ఈ కాలువని పునర్నిర్మాణం చేపట్టి మాకు కొంచెం ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు పొట్టలకు వచ్చిన చేనులు ఎండిపోతున్నాయి. మాకు చేనులు ఎండిపోతే మరి రైతులకు ఉరి తప్ప ఇంకా ఏ మార్గం కూడా లేదు. అయితే రైతు చచ్చుడా లేకపోతే కాలువ అచ్చుడా, ఈ 2 ముచ్చట్లకు మేము కూర్చున్నాం, అందరం ధర్నా కూర్చున్నామని మేము అందరం రైతుల తరఫున రైతు సమన్వయ సమితి ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నాను.